పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం గుంపర్రు కడిమి పుంతలో రియల్టర్ బాధితులు వినూత్నంగా నిరసన తెలిపారు. మేడపాడు నుండి గుంపర్రుకు బైక్ ర్యాలీగా వచ్చి నాగేశ్వరరావు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తుంగ నాగేశ్వరరావు ఇంటి ముందు డీజేలు పెట్టి యువకులు మహిళలు ఆడిపాడారు. నాగేశ్వరరావు 420 దొంగ అంటూ నినాదాలు చేశారు. అంతేకాదు కోడిగుడ్లతో అతని ఇంటిపై దాడి చేశారు. నాగేశ్వరరావుపై యువకులు దుర్భాషలాడారు. గ్రామ సర్పంచ్గా ఉన్న నాగేశ్వరరావు కోడలు అమూల్యతో వాగ్వాదానికి దిగారు. రియల్ ఎస్టేట్ పేరుతో నాగేశ్వరరావు మోసం చేశాడని, అతడి బాధితులు ఎవరైనా ఉంటే తమను కలవాలని కరపత్రాలు పంపిణీ చేశారు. అయితే నాగేశ్వరరావుపై 25 కేసులు ఉన్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం గుంపర్రు కడిమి పుంతలో రియల్టర్ బాధితులు వినూత్నంగా నిరసన తెలిపారు. మేడపాడు నుండి గుంపర్రుకు బైక్ ర్యాలీగా వచ్చి నాగేశ్వరరావు ఇంటి ముందు ఆందోళనకు దిగారు. తుంగ నాగేశ్వరరావు ఇంటి ముందు డీజేలు పెట్టి యువకులు మహిళలు ఆడిపాడారు. నాగేశ్వరరావు 420 దొంగ అంటూ నినాదాలు చేశారు. అంతేకాదు కోడిగుడ్లతో అతని ఇంటిపై దాడి చేశారు. నాగేశ్వరరావుపై యువకులు దుర్భాషలాడారు. గ్రామ సర్పంచ్గా ఉన్న నాగేశ్వరరావు కోడలు అమూల్యతో వాగ్వాదానికి దిగారు. రియల్ ఎస్టేట్ పేరుతో నాగేశ్వరరావు తమను మోసం చేశాడని, అతడి బాధితులు ఇంకెవరైనా ఉంటే తమను కలవాలని కరపత్రాలు పంపిణీ చేశారు. నాగేశ్వరరావుపై 25 కేసులున్నట్లుగా ఆరోపణలున్నాయి.